ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం మరొక రోజును చూడగలుగుతున్నాం. సజీవంగా తన రెక్కల చాటున మనల్ని కాపాడిన, భద్రపరిచిన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చాలాసార్లు మన జీవితంలో మనము ఏమని అనుకుంటూ ఉంటామంటే, పలానా వ్యక్తులు నా జీవితంలోనికి రాకుండా ఉంటే బాగుండేది అని కూడా చాలాసార్లు అనుకుంటాం. కాదంటారా? మనందరి జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో బాధతో మనం కృంగిపోయినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, పలానా వ్యక్తుల్ని నేను చాలా నమ్మాను, పలానా వ్యక్తుల్ని నేను నా సొంత వారిలాగా ప్రేమించాను, బాగా చూసుకున్నాను, నాకు తోచినంతలో నేను ఏదో ఒక రీతిలో వారికి సహాయపడుతూ ఉన్నాను. కానీ వారు చేసినటువంటి ఆ నమ్మక ద్రోహము, వారి ద్వారా నాకు కలిగినటువంటి బాధ, వారి మాటలు అన్నప్పుడు నా హృదయానికి కలిగిన గాయము ఎంతో ఘోరమైనది అని చాలాసార్లు మనందరం బాధపడుతూ, వేదన పడుతూ ఉంటాం. అప్పుడు అనుకుంటాం, అసలు వీళ్ళు నా జీవితంలోనికి రాకుండా ఉంటే బాగుండేది కదా, అసలు వీళ్ళు నాకు పరిచయం అవ్వకుండా ఉంటే బాగుండేది కదా, దేవుడు ఎందుకు ఇలాంటి వారిని నా జీవితంలోకి తీసుకొని వచ్చారు. కొన్నిసార్లు కుటుంబస్తుల గురించి కూడా ఆ మాట అనుకుంటాం కదండి. ఇలాంటి తల్లి నాకెందుకు ఉంది, ఇలాంటి తండ్రి నాకెందుకు, ఎందుకు దేవుడు నాకు ఇలాంటి వారిని ఇచ్చారు, ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో భార్యగా లేదా భర్తగా దేవుడు ఎందుకు అనుమతించాడు, లేదా ఇలా మనం రకరకాల ఆలోచనలు, ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరుడా, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశం ఏంటి అంటే, దేవుడు తన చిత్తానుసారంగా, మరొకసారి చెప్తున్నానండి, దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితంలోకి అనుమతించిన ప్రతి ఒక్కరూ కూడా మనకి మేలే చేస్తారు. ఆయన అనుమతించే ప్రతి దాని ద్వారా మనకి మేలే జరుగుతుంది. మనకి ప్రస్తుతానికి అది బాధగా కనిపించవచ్చు, ఎందుకు ఇలా జరిగింది అనే క్వశ్చన్స్ మన హృదయాల్లో అవి రేపొచ్చు. కానీ దానిలో మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మేలే ఉంటుంది. నేను అడిగింది ఇదైతే అది ఎందుకు దేవుడు ఇవ్వలేదు, నేను అడగంది దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే దానిలో కూడా మేలే ఉంది. ఎప్పుడు కూడా ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం ఎప్పుడు ఆయన తిరిగి క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు మనకి బాధ కలిగించినా కూడా దేవుని హస్తాలకి మనం అప్పగించుకుంటే ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనం నడుచుకోగలుగుతాం. కొంతమంది మన జీవితంలో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందాక నేను చెప్పిన రీతిగా అప్పుడు మనకి చాలా బాధ వస్తుంది. అసలు పరిచయం అవడం ఎందుకు, దగ్గర సహవాసం కలగడం ఎందుకు, మరలా దూరం అయిపోవడం ఎందుకు, నేను ఒంటరిగా ఉన్నాననేటువంటి ఫీలింగ్తో నాకు బాధ కలగడం ఎందుకు, అసలు పరిచయం అవ్వడం ఎందుకు, నా జీవితంలోకి ఇలాంటి వాళ్ళు రావడం ఎందుకు అని చాలా బాధపడుతూ ఉంటాం కదండి. దేవుడు ఎవరినైనా మన జీవితంలోకి తీసుకొని వచ్చారు అని అంటే మన ద్వారా, మన సహవాసం ద్వారా వారికి మేలు కలగడానికి, వారి ద్వారా మనకి మేలు కలగడానికి. మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, వారు నాకు నమ్మక ద్రోహం చేసి నన్ను బాధ పెట్టి నాకు దూరంగా వెళ్ళిపోయారు అని నేను బాధపడుతుంటే వారి ద్వారా ఇంకా నాకు కలిగే మేలేంటి, వారి ద్వారా ఇంకా నాకు వచ్చే ఉపయోగం ఏంటండి, వాళ్ళ సహవాసం ద్వారా నాకు బాధ కదా మిగులుతుంది అని అంటే, వారు అలా దగ్గర అయ్యి మరలా దూరం అవడం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. అప్పుడు వరకు ప్రతి చిన్న విషయానికి ఎదుటివారి మీద ఆధారపడినటువంటి మనం కూడా మనలో ఉన్నటువంటి శక్తిని దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దేవుడు బయటకు తీసుకొని వస్తారు. చాలా విషయాలు, ప్రజల యొక్క మనస్తత్వాల గురించి దేవుడు మనకు అర్థమయ్యేలాగా చేస్తారు. ఆయన చిత్తంలోనే ఏ మనిషి ఎంతవరకు మన జీవితంలో సహవాసంలో ఉండాలో ఆయన నిర్ణయిస్తారు. ఆయన చిత్తం లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏ ఇద్దరు మనుషులు కలిసి సహవాసం చేయడం సాధ్యమయ్యే పని కానే కాదు. ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయిన ప్రతిసారి మనం ఏం చేయాలి అని అంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించాలండి. దేవుడు దూరం చేసినటువంటి మనుషులను బట్టి దేవుని స్తుతించాలి, దేవుడు దగ్గర చేసినటువంటి మనుషులను బట్టి దేవుని స్తుతించాలి. అవును,
ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మనకి ఏదో ఒక రీతిలో మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకై, ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించట కొరకై దేవుడు వారిని మన జీవితంలో పాత్రలుగా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ఈ సమయంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారని బాధపడుతూ ఉన్నట్లయితే నేను చెబుతూ ఉన్నాను, ఏమాత్రం బాధపడకండి. యేసు వైపు చూడండి, ఆయన వైపు నిరీక్షణ ఉంచండి. ఆయన ఏది చేసినా మేలే చేస్తారు. ఆయన మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో దాని మీద మనం దృష్టి నిలిపితే మనం జీవితంలో ఇంకా చాలా ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకొని ఆయన మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాల ప్రకారంగా మనము నడుచుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే భక్తుడైన యోబు గారు మనకు కనబడుతూ ఉంటారు. తన జీవితంలో చాలా భయంకరమైనటువంటి శ్రమల ద్వారా ఆయన వెళ్ళారు. మనందరికీ బాగా తెలుసు. పిల్లలందరినీ ఒకే రోజున కోల్పోయారు. తనకున్నటువంటి ఆస్తి అంతటినీ కోల్పోయారు. పశువులన్నిటినీ కోల్పోయారు. ఎంతో బాధతో, అనారోగ్యంతో, చిల్ల పెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చొని చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో యోబు గారు మనకు కనబడుతూ ఉన్నారు. అతనికి ఉన్నటువంటి 3 స్నేహితులు కూడా యోబు గారు ఇలాంటి బాధలో వెళ్తున్నారు అని చెప్పి ఓదార్చడానికి వచ్చారు. 7 రోజులు యోబు గారితో పాటు నేలను కూర్చుండి వారు కూడా కలిసి బాధపడ్డారు. అయితే యోబు గారిని ఓదార్చే క్రమంలో వారు మాట్లాడినటువంటి చాలా మాటలు యోబుకి చాలా వేదనను కలిగచేశాయి. నువ్వు ఏదో ఒక పాపం చేసుంటావు, అందుకే దేవుడు నీ జీవితంలో ఇలా చేశాడు. ఏ పాపం చేయకుండా, దేవుని ఏ రీతిలోనూ బాధ పెట్టకుండా ఆయన ఇలాగ ఎప్పుడూ అనుమతించరు అని చెబుతూ ఆ 3 స్నేహితులు కూడా ఆల్రెడీ బాధపడుతున్నటువంటి యోబు గారిని ఇంకా ఏదో ఎత్తి చూపించాలి, పాయింట్అవుట్ చేస్తూ ఇంకా అలా అయ్యుండొచ్చు, ఇలా అయ్యుండొచ్చు అని చెప్పి చాలా వేదనకి గురి చేశారు. అప్పుడు యోబు గారు చాలా బాధపడ్డారు. ఆ బాధలో నుండి ఆయన అన్నటువంటి మాట ఏంటి అని అంటే, మీరందరూ నా ఆదరణకే కాదు నాకు బాధకే కర్తలు అన్నారు. మీరు మాట్లాడే మాటల ద్వారా నాకు ఓదార్పేం కలగట్లేదు, నాకు ఆదరణ ఏం రావట్లేదు, కానీ ఇంకా నాకు బాధనే కలగచేస్తున్నారు అనే మాటను ఆయన పలుకుతూ ఉంటారు. అప్పుడు సాధారణంగా యోబు గారికి కూడా అనిపించి ఉంటుంది కదా, అసలు నా బాధ ఏదో నేను పడుతున్నాను కదా, వీళ్ళు రావడం ఎందుకు, నా దగ్గర కూర్చోవడం ఎందుకు, మరలా అలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు, నువ్వేదో చేస్తుంటావు అని చెప్పేసి నన్ను పాయింట్అవుట్ చేసి నాకు ఇంకా బాధని ఎక్కువ చేయడం ఎందుకు అని చెప్పి ఆయన మనసులో కూడా అనుకునే ఉంటారు. ఆయన మనలాగా మనిషే కదండి. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా, అసలు వీళ్ళు రావడం ఎందుకు, నా పనేదో నేను చేసుకుంటున్నాను కదా, నా బాధ ఏదో నేను పడుతున్నాను కదా, వీళ్ళు వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అని నన్ను ఇంకా ఎక్కువ బాధకు గురి చేస్తున్నారు అని చెప్పేసి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం కదండి. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఉపయోగపడేవారే. వారందరూ అలా మాట్లాడిన మాటలు బాధ కలిగించాయి. కానీ దేవుడు యోబు గారి పక్షంగా నిలబడ్డారు. ఎవరైతే యోబు గారిని ఇలాగ ఎత్తి చూపించి మాట్లాడారో వారందరికీ దేవుడు సమాధానం చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటే ఎవరు మనకి విరోధంగా లేచినా వారి విషయంలో ఆయన మన పక్షంగా పనిచేస్తారు. ఇలా ఎందుకు మాట్లాడారా, ఇలా ఎందుకు ఎక్కువ బాధ పెట్టారా అని చెప్పి యోబు గారు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు యోబు గారి పక్షంగా నిలబడతారు అనే విషయము వాళ్ళు అలా మాట్లాడినప్పుడే కదా తెలిసింది. హల్లెలూయా. ప్రతి శ్రమలో కూడా దేవుడు దాచించిన ఒక గొప్ప మేలుంటుంది. శ్రమల్లోనే దేవుడు మన పక్షంగా ఎలా నిలబడతాడు అనే విషయము ఇతరులకు అర్థమవుతుంది. దేవుని కోసం నిలబడిన వారి విషయంలో దేవుడు ఎంత పట్టించుకుంటాడో, ఎంత పూచి తీసుకుంటారో ఇలాంటి సమయాల్లోనే కదా అర్థమయ్యేది. కనుక ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించండి. జీవితంలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అని చెప్పి భయపడకండి, బాధపడకండి. నమ్మిన వారు ద్రోహం చేశారు, దూరం అయిపోయారు అని కృంగిపోకండి. దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనం చూసుకుంటే చాలు. ఆయన ఒక్కరు మన పక్షంగా ఉంటే ఇంకా ఎవరు ఉన్నా లేకపోయినా మనకి ఏమీ పర్వాలేదు అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధంగా ఎవరు వచ్చినా సరే ఆయన్ని చూసుకుంటారు. ఆయన తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశారు కదా, ఆయనతో పాటు సమస్తమును ఆయన మనకు అనుగ్రహించడానికి సమర్థుడైన దేవుడు. ఆయన మన తోడుగా ఉంటాడు.
ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనతో ఉండునట్లుగా మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే, దేవుని సంతోషపరిచే విధానంలో, ఆయన మనతో ఉండే విధానంలో మన జీవితాన్ని నడిపించగలిగితే, ఆయన మన పక్షంగా మనతో కూడా ఉంటారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయనుంటే చాలు. దైవ ఆశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. కొంతమంది మనుషులు మా జీవితాల్లోనికి రాకుండా ఉంటే బాగుండేది అని మేము బాధపడుతూ ఉంటాం. కానీ మా జీవితాల్లోనికి నీవు నడిపించిన ప్రతి వ్యక్తి ద్వారా ఏదో ఒక మేలు నీవు మా కొరకు దాచి ఉంచావు. వారు మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తారు ప్రభువా. ఇంకా పూర్తిగా నీపైన ఎలా ఆధారపడాలో నేర్పిస్తారు. మా పక్షంగా నీవు ఎలా నిలబడతావో ఆ విషయాలను బయలుపరచడానికి వారు ఒక సాధనంగా వాడబడతారు ప్రభువా. వెళ్ళిపోయిన వారిని బట్టి, మమ్మల్ని విడిచిపెట్టిన వారిని బట్టి మేము ఎన్నడూ బాధపడేవారిగా ఉండకూడదు. కానీ ప్రతి సమయంలో నీవు మాతో కూడా ఉన్నావా లేదా అనే విషయాన్ని చూసుకోవడానికి మాకు నీ సహాయం దయచేయండి. అన్ని సమయాల్లో కూడా దేవా, మా చేయి విడువక నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమలాడుతున్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి నీ సన్నిధి సహాయాన్ని తోడుగా ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.